అంజమ్మకి చాలా సంతోషంగా ఉంది. తన ఇద్దరు కూతుర్లు వెన్నెల, హాసినీలు 6 ఏళ్ల తరువాత పుట్టింటికి రాబోతున్నారు. ఆ విషయం తెలిసినప్పటి నుండి అంజమ్మ చాలా ఆనందంగా ఉంది. ఇంతలో అంజమ్మ, పిల్లలు రాక రాక ఇంటికొస్తున్నారు. వాళ్ళకి ఏం తక్కువ కాకుండా చూసుకోవాలి. నిన్ననే నేను సరుకులన్నీ తెచ్చిపెట్టేశా. ఇక పెరట్లో కాసిన అరటి పండ్లు తెచ్చిపెట్టాను. వండటానికి అన్నీ ఉన్నాయి. ఇక ఇబ్బంది ఏం లేదు. వాళ్ళొచ్చాక వాళ్లతో పనులస్సలు చేయించకూడదు. అన్నీ నేనే వండి పెట్టాలి. అలా అనుకుంటున్న అంజమ్మకి తలుపు చప్పుడు వినిపిస్తుంది. అప్పుడే ఇంట్లోకొస్తుంది హాసిని. చూడ్డానికి మాసిన బట్టలతో పల్లెటూరి అమ్మాయిలా మారిపోయిన తన చిన్న కూతురు హాసినిని చూడగానే అంజమ్మకి గుండె తరుక్కుపోయింది. అమ్మా హాసిని, ఏంటమ్మా ఇలా అయిపోయావు? అలా మొహం పీక్కుపోయిందేంటి? ఏం జరిగింది? నీకక్కడంతా బాగానే ఉందిగా? అదంతా తర్వాత చెప్తాను. రాగానే అవన్నీ అడుగుతావేంటమ్మా? ఇప్పుడు నన్ను కాసేపు మౌనంగా వదిలే. అలాగేనమ్మా, అలాగే. అయితే నీ గదికి వెళ్ళి కాస్త ఫ్రెష్ అప్ అవ్వు. స్నానం చేసి విశ్రాంతి తీసుకో. నీ అక్క వచ్చే వేళయింది. ఈ పాటికి అది కూడా వచ్చేస్తుంది. సరేనమ్మా, అక్కొచ్చేలోపు నేను స్నానం చేసి తయారయ్యొస్తాను. నువ్వేం కంగారు పడకు. నీకన్నీ తర్వాత చెప్తాన్లే. అలాగేనమ్మా. అలా చిన్న కూతుర్ని కంగారుగా పంపిస్తుంది అంజమ్మ. హాసిని వెళ్ళిన తరువాత తనలో తానే బాధపడుతుంది. ఏంటో హాసిని ఇలా అయిపోయిందేంటి? ఏం జరిగిందో ఏంటో. చిన్నమ్మాయినిలా చూసిన తరువాత నాకెందుకో బెంగగా ఉంది. మెల్లగా అసలు విషయం తెలుసుకుంటాను. ఇంతకీ ఈ పెద్దమ్మాయి ఇంకా రాలేదే? ఈ పాటికే వచ్చేసుండాలి అని అనుకుంటూ ఉంటే వెన్నెల తన లగేజ్తో అక్కడికి చేరుకుంది. పెద్దమ్మాయి వెన్నెలని చూసి అంజమ్మకి చాలా సంతోషం కలిగింది. అమ్మా, నేనొచ్చేశాను. రామ్మారా, నా బంగారు తల్లి, వచ్చేసావా? ఇంత ఆలస్యమైందేంటే? రోడ్లు సరిగా లేవు కదా, అందుకే ఈ ఊరికి రావాలంటేనే నాకు భయం వేస్తుంది. ఆ గతుకుల రోడ్లపై నా కారు నడుపుకుంటూ వచ్చాను. అందుకే కాస్త ఆలస్యమైందిలే. ఇంతకీ అదొచ్చిందా? అదంటే ఎవరు? అదేనమ్మా, నీ చిన్న కూతురు, నీ గారాల కూతురు. ఎలా ఉందది? కనిపించదే? ఇందాకే వచ్చింది. స్నానం చేస్తోంది. సర్లే, నువ్వు కూడా వెళ్ళి స్నానం చేయి. ప్రయాణంలో అలసిపోయి ఉంటావు. అలాగే. అలా వెన్నెల కూడా తన గదిలోకి వెళ్తుంది. ఇక ఇద్దరు కూతుర్లు ఆ ఇంటికి రావడంతో చాలా ఆనందంగా ఉంది అంజమ్మ. వాళ్ళకి కావలసిన వంటలన్నీ సిద్ధం చేస్తుంది. వెన్నెల, హాసినీలు కూడా తినడానికి కూర్చున్నారు. హాసినీని చూసిన వెన్నెల, ఏంటే బాగా చిక్కిపోయావు? ఏమైంది నీకు? అంతా బానే ఉందిగా? నా సంగతి అటుంచు. నువ్వేంటి టిప్ టాప్ గా ఉన్నావు? మోడల్ లాగా బట్టలేసావు. మాట తీరు కూడా మారిపోయింది. మారకుండా ఉంటుందా? మా ఇంట్లో నా మాటే వేదం. నేను చెప్పింది చేయాల్సిందే. నన్నేం అనడానికి వీల్లేదు. ఒకవేళ ఎవరైనా ఏమైనా అంటే మాత్రం నేను ఊరుకుంటానా? తిట్లతో చంపేయను. ఏంటి అక్క నువ్వు చెప్పేది? అలా అనడం తప్పు కదా. ఇంట్లో వాళ్ళని తిట్టడమేంటే మరీను? వెన్నెల, హాసినీలు అలా మాట్లాడుకుంటూ ఉంటే అంజమ్మ మాత్రం వాళ్ళని కోపంగా చూస్తుంది. ఇక చాలా ఆపండమ్మా, ఇప్పుడే కదా వచ్చారు. ముందు కాస్త తినండి. తర్వాత అన్ని సంగతులు మాట్లాడుకోవచ్చులే. తింటాన్లేమ్మా, ఎప్పుడూ తినేదేగా. అయినా ఇలాంటి వంటలు చేశావేంటి? ఇంతకీ వంటలో ఏ ఆయిల్ వాడుతున్నావు? నాసిరకం వస్తువులతో భోజనం చేస్తున్నావా? నాకన్నీ బావుండాలి, లేకపోతే నేను అస్సలు తినను. నా ఆరోగ్యం చూసుకోవాలి కదా. ఓ యబ్బో, బాలే చెప్పొచ్చావులే. పెళ్ళయ్యే వరకు నువ్వు నేను చేసిన వంటలే కదా తిన్నావు. ఇప్పుడేంటి ఇలా గొప్పింటి పిల్లలా మాట్లాడుతున్నావు? అవతల నీ చెల్లి చూడు ఎంత చక్కగా తింటుందో. అంజమ్మ చేసిన భోజనం ఆవురావురుమంటూ తింటుంది హాసిని. అది చూసిన వెన్నెల, ఏంటే భోజనం తిని చాలా రోజులైందా? అలా తింటున్నావేంటి? వెన్నెల అలా అనగానే హాసినికి కన్నీళ్లాగలేదు. అప్పటి వరకు తింటున్న హాసిని తర్వాత ఏడవటం చూసి అంజమ్మ, వెన్నెల బాధపడతారు. ఏం జరిగిందమ్మా? అలా ఏడుస్తున్నావేంటి? ఏమైంది? ఏదైనా సమస్య? సమస్య ఏం లేదమ్మా. నీ చేతి వంట తిని చాలా రోజులైంది కదా, మళ్ళీ నీ వంట తింటానో లేదోనని అనుకున్నాను. అదేంటమ్మా ఆ మాటలేంటి? అసలే 6 ఏళ్ల తర్వాత వచ్చారిక్కడికి. ఇలా కన్నీళ్లతో కబుర్లు చెప్పుకోవటం ఎందుకు? కాసేపు అలా ఊరంతా చుట్టిరండి, వెళ్ళండి. అవునమ్మా, బాగా గుర్తు చేశావు. నేను చెల్లిని తీసుకెళ్లి అలా ఊరంతా చుట్టేసొస్తాం. రావే వెళ్దాం. అక్క చెల్లెళ్ళిద్దరూ కలిసి ఊరంతా తిరుగుతారు.
పొలాలు, చెరువుగట్లు అన్నీ తిరిగేసి తమకు చిన్నప్పటి నుండి ఇష్టమైన ప్రదేశానికి చేరుకుంటారు. చాలా బాగుంది కదే అక్క. చిన్నప్పుడు ఇక్కడికే వచ్చి చాలాసేపు ఉండేవాళ్ళం. ఇప్పుడెలా అనిపిస్తుంది? నాకైతే చాలా చిరాగ్గా ఉందే. ఈ పశువులు, పొలాలు, చెరువులు అన్నీ చిన్నప్పుడే చూసేసాంగా. మళ్ళీ మళ్ళీ చూస్తుంటే మనకేమవుతుంది చెప్పు? ఏదైనా కొత్తగా చూస్తే బాగుంటుందనిపిస్తుంది. మరి నీకెలా ఉంది? అయినా నువ్వు ఉండేది పల్లెటూళ్ళలోనే కదా. అవును, ఇందాక అడగటం మర్చిపోయాను. ఆ ఏడవడమేంటే బాబు? అమ్మ వంట తిని చాలా రోజులైంది కదా, అందుకే ఏడుపు అలా తన్నుకొచ్చేసింది. ఇంతకీ మీ ఇంటి పరిస్థితి ఏంటి? ఇంకా పేదవాళ్లలాగానే ఉన్నారా? నాకు తెలుసులేవే, నీలో మార్పు రాదని. పేదవాళ్ళెప్పుడు పేదవాళ్లుగానే ఉంటారు. అప్పులు, తప్పులు, అరిగిపోయిన చెప్పులు తప్ప వాళ్ళకి ఏం తెలీదు. మరి బ్రతకడానికి కూడా తిప్పలు పడుతుంటారు కదా. అక్క, అలా మాట్లాడకే. మా ఇల్లు ఎలా ఉంటుందో తెలుసా? మా ఇంట్లో అందరం ఎలా ఉంటామో తెలుసా? అంటూ హాసిని తన ఇంటి గురించి చెప్పటం మొదలెడుతుంది. ఉదయాన్నే నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకొని కల్లాపి చల్లి ముగ్గులేసి అలాగే స్నానం చేసి పూజతో రోజు మొదలెడతాను. ఇంట్లో మా ఆయనకి, అత్తగారికి వండి పెట్టిన తర్వాతే తింటాను. తర్వాత పొలం పనులకి వెళ్తాను. పొలం మధ్య పని చేస్తుంటే ఆహా ఏ వేరులే. ఇక సాయంత్రం ఇంటికొచ్చి వంట చేస్తాను. రాత్రికి అందరం బయట కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ తింటాం. ఓ సింతేనా? ఇందులో విచిత్రమేముందే? తినడం, పని చేయటం అంతేగా. అదే నేను చూడు, మా అత్తింటిని నా గుప్పెట్లో పెట్టుకున్నాను. మా అత్తకి నేనంటే భయం. నేనేం చెప్తే అదే చెయ్యాలి. నా భర్త ఏం చేసినా నన్ను అడిగి చేయాల్సిందే. అలాగే మా మావయ్య అయితే నోరు మెదపకుండా అలా పడుంటారు. ఇక పనోళ్ళుంటారే మా ఇంట్లో, నేను చెప్పింది మాత్రమే చేస్తారు. నాకిష్టం లేనిది అస్సలు చెయ్యరు. నేను ప్రశాంతంగా ఇంట్లో ఉండి టీవీ చూస్తూ కాలక్షేపం చేస్తుంటాను. అలా వెన్నెల చెప్తూ ఉంటే జోరున వర్షం కురుస్తుంది. ఆ వర్షంలో తడుస్తూనే ఇంటికి చేరుకుంటారు అక్క చెల్లెళ్ళు. ఇంటి దగ్గర వేడివేడి పకోడీలు చేసి పెట్టుకొని ఎదురు చూస్తూ ఉంది అంజమ్మ. వచ్చారా? ఎప్పటి నుండి ఎదురు చూడాలి మీకోసం. వర్షం పడుతుంది కదా, వేడివేడిగా పకోడీలు చేశాను, తినండి. చిచ్చి, నాకు అస్సలు ఇష్టం ఉండదు. ఏది ఇటివ్వమ్మా అంటూ పకోడీలు తీసుకుని తింటుంది హాసిని. చల్లగా వర్షం పడుతుంటే వేడివేడిగా పకోడీలు తింటూ, ఆహా, ఇది కదమ్మా జీవితం అంటే. కమ్మగా చేసి పెట్టేవాళ్ళు, కంటికి రెప్పలా చూసుకునేవాళ్ళు, కష్టం తెలియనివ్వని వాళ్ళు మన జీవితంలో ఉంటే ఆ కిక్కే వేరబ్బా. ఓ యబ్బో, సినిమా డైలాగులు చెప్తున్నావు కదే. ఆ పల్లెటూళ్ళలో ఉంటూ నీ బుర్ర మొద్దుబారిపోయింది. ఏంటమ్మా ఆ మాటలు? చెల్లి తింటుంది కదా, తిననివ్వు. అమ్మా, నాకు ఈ వర్షంలో తడవాలనుందే. అయితే ఆలోచిస్తావేంటే, వెళ్ళి తడు. అంజమ్మ అలా చెప్పడంతో హాసిని వెంటనే వెళ్లి వర్షంలో తడుస్తుంది. వెన్నెల మాత్రం తన చెల్లిని కోపంగా చూస్తూ ఉంది. ఆ రోజు రాత్రి ముగ్గురు భోంచేసి కబుర్లు చెప్పుకోవడానికి కూర్చున్నారు. చాలా రోజుల తర్వాత ఇంటికొచ్చారు. సంతోషంగా ఉందమ్మా. ఇక్కడ ఇంట్లో నేను ఒంటరిగా ఉండలేకపోతున్నాను. అప్పుడప్పుడు మీ దగ్గరికి వస్తున్నాను, కానీ నా మనసంతా మీ దగ్గరే ఉంటుంది. అమ్మా, నువ్వేం బాధపడకే. నేనొక పని మనిషిని పెట్టిస్తాను. ఆవిడ నిన్ను బాగా చూసుకుంటుంది. నీకేం ఇబ్బంది ఉండదులే. అమ్మా, అక్క మాటలకేం గాని నువ్విక్కడ ఎంతకాలం ఉంటావు చెప్పు. మా ఇంటికొచ్చేయి, నిన్ను బంగారంలా చూసుకుంటాను. ఆ పేడ వాసన, మట్టిలో పనిచేసే మనుషులు, అక్కడ నువ్వైతే ఉండగలవు గాని అమ్మెందుకే? వెన్నెల ప్రతి మాట అవమానకరంగా మాట్లాడుతుండడంతో అంజమ్మకి కోపం వచ్చింది. ఇక చాలా ఆపవే. నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. అసలు మిమ్మల్ని ఇంటికి ఎందుకు పిలిచానో తెలుసా? మీతో కొన్ని విషయాలు పంచుకోవాలని. ఏంటమ్మా, నీతోపదేశం చేస్తావా ఏంటి? చిన్నప్పుడు నా వంటలంటే నీకు చాలా ఇష్టం, కానీ ఇప్పుడు తినట్లేదు కదా. పైగా చిరాకు పడుతున్నావు. మోడ్రన్ బట్టలు, మోడ్రన్ వంటలు తింటున్నావు, కానీ పాత రోజులు మర్చిపోయావు. ఒకప్పుడు మనం ఈ మట్టిలోనే ఆడుకున్నాం, పేడవాసన మధ్య తిన్నాం. అవన్నీ మర్చిపోయావా? ఈరోజు నీ చెల్లిని అవమానిస్తున్నావు. అది కాదమ్మా, అది... నాకు తెలుసులేవే. వచ్చినప్పటి నుండి నువ్వు నీ చెల్లిని దెప్పి పొడుస్తూనే ఉన్నావు. అది నిజంగా బంగారమే. వాళ్ళ అత్త, మామ, భర్త దాన్ని పొగుడుతారు తెలుసా? అత్తింట్లో అది నడుచుకునే తీరు చూసి నాకే ముచ్చటేస్తుంది. మీ ఇద్దరి అత్తారిల్లులు వేరు. నువ్వేమో డబ్బున్నింటికెళ్ళావు, అదేమో పేదింటికెళ్ళింది. కానీ ఇప్పుడు ప్రశాంతంగా ఆనందంగా బ్రతికేదెవరో తెలుసా? నీ చెల్లి హాసినియే.
ఏంటమ్మా నువ్వనేది? నాకు కావలసినంత డబ్బుంది. ఆ డబ్బుతో సంతోషంగా బ్రతుకుతున్నా, కావలసింది కొనుక్కుంటున్నా, దర్జాగా తిరుగుతున్నా. కానీ నీ వాళ్ళనలా చూస్తున్నావా? నీ భర్త, అత్త నీకు భయపడుతున్నారు. నువ్వు నడుచుకునే విధానం వాళ్ళకి అస్సలిష్టం లేదు. కానీ నిన్ను బాధ పెట్టలేక అలా ఉన్నారంతే. వాళ్ల గురించి నువ్వు ఆలోచించట్లేదు. నీ గురించి మాత్రమే నువ్వు ఆలోచిస్తున్నావు. కేవలం నీ గురించి మాత్రమే. ఒక విషయం చెప్తున్నాను, గుర్తుపెట్టుకో. డబ్బు వస్తువులనిచ్చినంత సులభంగా ఆనందాన్ని, ఆప్యాయతను ఇవ్వదు. పుట్టినిల్లు అమ్మగారిదైతే మెట్టినిల్లు నీ ఇల్లు. దాన్ని పూలవనంలా మార్చుకునేది నీ చేతుల్లోనే ఉంది. అవునక్క, అమ్మ చెప్పింది అక్షరాల నిజం. కోడలు వండి పెట్టాక అత్తామామలు, భర్త తిని మెచ్చుకుంటే ఎంత బాగుంటుందో తెలుసా? ఇంట్లో వాళ్ళకి గౌరవం ఇచ్చి వాళ్ళ ఇష్టాలు తెలుసుకొని ఏ పనైనా చేస్తే ఆ ఇల్లు ఎంత సంతోషంగా సాగుతుందో తెలుసా? అవన్నీ నేను అనుభవించాను. పల్లెటూరి దాన్ని అయినా పచ్చని చెట్ల మధ్య స్వర్గాన్ని చూశానక్క. ఈ రోజుల్లో చాలా మంది అలా చేయటం లేదు. అందుకే అత్తారింట్లో గొడవలు ఎక్కువవుతున్నాయి. నువ్వు కూడా నీ కుటుంబానికి నచ్చినట్టుగా బ్రతికి చూడు, జీవితం ఎంత బాగుంటుందో తెలుస్తుంది. హాసిని, అంజమ్మ అలా చెప్పడంతో వెన్నెల బాగా ఆలోచించింది. కాసేపటి తరువాత తన అమ్మ, చెల్లిని చేతులు పట్టుకొని, చాలా మంచి విషయాలు చెప్పారు మీరు. పుట్టినింటి నుండి మెట్టినింటికి వెళ్లే ప్రతి మహిళ ఏం చెయ్యకూడదు, ఏం చెయ్యాలో నాకు వివరంగా చెప్పారు. ఇకపై నేను కూడా నా కుటుంబాన్ని ప్రేమిస్తాను, వాళ్లతో సంతోషంగా జీవిస్తాను. డబ్బు గర్వంతో మిమ్మల్ని బాధ పెట్టేలా మాట్లాడాను, క్షమించండి. వెన్నెల అలా అనడంతో హాసిని, అంజమ్మలు వెన్నెలలో వచ్చిన మార్పు చూసి ఆనందిస్తారు. ఇక మరుసటి రోజు అంజమ్మని తీసుకుని హాసిని బయలుదేరింది. వెన్నెల వాళ్ళని సాగనంపి తాను కూడా అత్తారింటికి బయలుదేరింది. భవానీ, నీ పెళ్లి ఫిక్స్ అయింది కదా. నీ పెళ్లి డ్రెస్ అందంగా కుట్టాలంటే నాకు తెలిసిన వాళ్ళొకరున్నారు. నిన్ను వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తాను, సరేనా? శ్వేత, నా పెళ్లి డ్రెస్ కోసం నేనెక్కడికి కూడా వెళ్లాల్సిన అవసరం లేదు. ఎందుకు శ్వేత, అంతా రెడీమేడ్గా తీసుకుంటున్నావా ఏంటి? అలా ఏం లేదు శ్వేత. మా ఊళ్ళోనే శిశిర అనే ఒక ఆవిడుంది. తను డ్రెస్సులు భలే కుడుతుంది తెలుసా? అవునా? అవును. ఇదిగో నేను వేసుకున్న ఈ డ్రెస్ తను కుట్టిందే. నువ్వెన్నిసార్లు ఈ డ్రెస్ బావుందని నాకు చెప్పావో గుర్తుందా? అవునవును. భవానీ, నాకు ఆవిడెవరో చూపించవా? నేనిక నుండి తన దగ్గర డ్రెస్లు కుట్టించుకుంటాను అంటూ శ్వేత భవానీని అడగ్గా అప్పుడు భవానీ, సరే శ్వేత, తీసుకెళ్తాంలే, రేపుదయమే మా ఊరికొచ్చేయి అని చెప్పి భవానీ తన పెళ్లి కార్డ్ని శ్వేతకిచ్చి తిరిగి తన ఊరికి ప్రయాణమైంది. ఆ మరుసటి రోజు ఉదయమే శ్వేత భవానీ ఇంటి ముందు వాలిపోయింది. భవానీ శ్వేతని చూసి, ఏంటే ఇంత పొద్దున్నే వచ్చావు? నువ్వే చెప్పావుగా మీ ఊళ్ళో డ్రెస్సులు బాగా కుట్టే ఆవిడని చూపిస్తానని, అందుకే వచ్చేసా. అందుకని ఇంత పొద్దున్నే రావాలా ఏంటి? సర్లే రా, వచ్చి టిఫిన్ చెయ్యి, తర్వాత బయలుదేరుదాం అని చెప్పి శ్వేతని ఇంట్లోకి తీసుకెళ్లి టిఫిన్ పెట్టింది. ఇద్దరూ టిఫిన్ చేసి బయలుదేరారు. ఒక దగ్గర పెద్ద క్యూ లైన్ ఉంది. అది చూసిన శ్వేత, ఏంటే భవానీ, మీ ఊళ్ళో ఏదైనా గవర్నమెంట్ ఆఫీస్ ఉందా? ఇంత పెద్ద లైన్ ఉందేంటి? ఈ లైన్ ఏ ఆఫీస్ కోసమో కాదు శ్వేత, అందరూ శిశిర దగ్గర బట్టలు కుట్టించుకోవడానికి వచ్చారు. ఏంటి, బట్టలు కుట్టించుకోవడానికి ఇంత పెద్ద లైనా? అంటూ శ్వేత ఆశ్చర్యపోయింది. ఇది పెళ్లిళ్ల సీజన్ కదా శ్వేత, అందుకే ఇంత పెద్ద లైన్. అలా ఇద్దరూ లైన్లో నిలబడి ఉన్నారు. లోపల భవానీ అందరి కొలతలు తీసుకుంటూ పనిలో బిజీగా ఉంది. అప్పుడే ఆ షాప్ ముందుకి ఒక పెద్ద కారొచ్చి ఆగింది. అందులో నుండి గీత అనే అమ్మాయి దిగింది. అది చూసిన భవానీ, హబ్బా, ఈవిడొచ్చిందా అని నిట్టూర్చింది. అది చూసిన శ్వేత, ఏంటే, ఎవరావిడా? ఆవిడొస్తే ఏమైందిప్పుడు? ఆవిడ ఎవరో మాకు తెలీదు, కానీ ఈమెచ్చిన ప్రతిసారి వెంటనే షాప్ క్లోజ్ చేస్తుంది. తనతో చాలాసేపు మాట్లాడుతుంది. ఎన్ని పనులున్నా అన్నీ పక్కన పెట్టి తనకి కావలసిన బట్టలు మాత్రం ముందు కుట్టేసిస్తుంది అని భవానీ చెప్తుండగానే శిశిర షాప్ నుండి బయటకొచ్చి, ఎవ్వరూ ఏమీ అనుకోవద్దండి, నాకు కొంచెం పనుంది, మీరంతా రేపు ఉదయమే రండి అని చెప్పి అందర్నీ పంపించేసింది. అది చూసి శ్వేత ఆశ్చర్యపోయి, అందరూ వచ్చి ఆమె దగ్గరే కుట్టించుకుంటున్నారు కదా, డబ్బులొస్తుంటే ఇలాగే ఉంటుంది. శ్వేత, నువ్వు పొరపాటు పడుతున్నావు. ఆవిడ చాలా తక్కువ ధరకే బట్టలు కుడుతుంది అని చెప్పగా శ్వేత ఆశ్చర్యపోయింది.
రా గీత, రా కూర్చో అంటూ శిశిర తన దగ్గర ఉన్న ఒక కుర్చీని గీతకిచ్చింది. కూర్చో గీత. కూల్ డ్రింక్ ఏమైనా తీసుకుంటావా? కనీసం వస్తున్నావని కూడా చెప్పలేదు. నీకు సర్ప్రైజ్ ఇద్దామని చెప్పలేదు. నాకేం వద్దు గాని ఇదిగో చూడు నేను నీకేం తీసుకొచ్చానో అంటూ గీత శిశిర కోసం తెచ్చిన ఒక రోల్డ్ గోల్డ్ నెక్లెస్ ని బయటకి తీసి, ఇదిగో శిశిర, ఇది నీకోసమే తీసుకొచ్చాను, మెడలో వేసుకో అని నెక్లెస్ ని శిశిరాకిచ్చింది. శిశిర ఎంతో సంతోషంగా ఆ నెక్లెస్ మెడలో ధరించి అద్దంలో చూసుకుంటూ, అబ్బో ఎంత బాగుందో గీత. ఎప్పుడో చిన్నప్పుడు క్లాస్మేట్ అని గుర్తు పెట్టుకుని మరి నువ్వు నన్ను కలవడానికి వస్తుంటావు. నా కోసం మంచి మంచి వస్తువులు తీసుకొస్తావు. శిశిర, నువ్వంటే నాకు చిన్నప్పటి నుండి ఇష్టమని నీకెన్నిసార్లు చెప్పాను? అవును చెప్పావు. సరే ఇంటికెళ్దాం పదా. అబ్బా ఏమనుకోవద్దు, నేనింటికి రాలేను, మళ్ళీ తొందరగా వెళ్ళిపోవాలి, సిటీలో పనుంది. అవునవును, అసలే నువ్వక్కడ పెద్ద డిజైనర్వి కదా, చాలా పనులుంటాయి. ఎన్ని పనులున్నా కూడా నీ తరువాతే. నీలాంటి స్నేహితురాలు దొరకటం నేను చేసుకున్న అదృష్టం గీత. ఇంత డబ్బు పేరు ఉండి కూడా నువ్వు నన్నెప్పుడూ మర్చిపోలేదు అంటూ శిశిర ఎంతో సంతోషంగా ఉంది. అప్పుడు గీత తను తెచ్చిన కవర్లో నుండి ఒక క్లాత్ తీసి శిశిరకి చూపిస్తూ, శిశిర, ఇదిగో ఇది చూసావా? ఈ క్లాత్ ని ఉపయోగించి ఏదైనా మంచి డ్రెస్ కుడతావా? నాకొక ఫంక్షన్ ఉంది, అప్పుడు వేసుకొని వెళ్ళాలి. నీకు వీలుంటేనే కుట్టు, లేదంటే వద్దు. గీత, నీకు నేనెన్నిసార్లు చెప్పాను? ఎన్ని పనులున్నా కూడా నీకంటే అవేం ఎక్కువ కాదు. 2 రోజుల్లో నీకు మంచి డ్రెస్ కుట్టిస్తాను. నాకు తెలుసు శిశిర, నేనంటే నీకెంత ఇష్టమో. నేను మళ్ళీ 2 డేస్లో వస్తాను అని చెప్పి గీత కార్లో వెళ్ళిపోయింది. శిశిర గీత ఇచ్చిన క్లాత్ ని బాగా అబ్జర్వ్ చేసి కుట్టడం మొదలెట్టింది. ఫ్రెష్ లుక్ కోసం అన్ని చిన్న చిన్న గులాబీ పూలు పెట్టి అవి తొందరగా వాడిపోకుండా ప్రతి దారపు పోగులో కొంత మట్టుండేలా, నీళ్లు చల్లితే ఆ గులాబీ పువ్వు ఫ్రెష్ గా ఉండేలా చాలా బాగా ఆలోచించి కష్టపడి కుట్టింది. అప్పుడే భవానీ, శ్వేత శిశిర దగ్గరికి వెళ్లారు. అక్క, నా పెళ్ళుందని తెలుసు కదా, నా డ్రెస్ కుట్టవా అని భవానీ అడగ్గా శిశిర నవ్వుతూ, నాకు తెలుసు భవానీ నీ పెళ్లి గురించి, ఈ ఒక్కరోజు ఆగు, రేపు నీ డ్రెస్సే కుడతాను అని మాటిచ్చింది. అప్పుడు శ్వేత శిశిర కుడుతున్న ఆ డ్రెస్ ని చూసి, వావ్ అక్క, ఈ డ్రెస్ ఎంత బాగుందో అసలు, ఇది నాకు అమ్ముతారా అంటూ ముందు వెనక ఏం ఆలోచించకుండా అడిగింది. అప్పుడు శిశిర, అయ్యో, ఇది నేను మా ఫ్రెండ్ కోసం చేస్తున్నాను, ఇది ఇవ్వటం కుదరదు, కావాలంటే మీకు వేరే ఏదైనా చేసిస్తాను. నాకు ఇలాంటిది మళ్ళీ కుట్టిస్తారా? అయ్యో లేదు, నేను మా ఫ్రెండ్కి మాటిచ్చాను, తనకి కుట్టించిన డ్రెస్లా మరెవ్వరి డ్రెస్ కుట్టివ్వను అని. కావాలంటే వేరేలా కుట్టిస్తాను, నాకిప్పుడు చాలా పనుంది, మీరు రేపు రండి అని చెప్పి వాళ్లను పంపించేసింది. శిశిర డ్రెస్ కుట్టడం మొదలెట్టింది. మరుసటి రోజు ఉదయం గీత మళ్లీ కారులో వచ్చింది. గీతని చూడగానే శిశిర ఎంతో సంతోషంగా దగ్గరికెళ్ళి, రా గీత, నీకోసమే ఎదురు చూస్తున్నా. నేను చెప్పిన డ్రెస్ కుట్టావా? నువ్వు అడిగాక నేను చెయ్యకుండా ఉంటానా చెప్పు, ఇదిగో అంటూ తను కుట్టిన గులాబీ పూల డ్రెస్ చూపించి దాని ప్రత్యేకత గురించి చెప్పింది. అది విన్న గీత ఆశ్చర్యపోతూ, వావ్ శిశిర, యు ఆర్ సో గ్రేట్, ఎంత బాగుందో ఈ డ్రెస్ అంటూ కొంత డబ్బు తీసి శిశిరకివ్వగా, గీత, నీకు మళ్ళీ చెప్తున్నా, నేను ఈ డ్రెస్ కుట్టింది ఈ డబ్బు కోసం కాదు, నీ కోసం. నాకు నీ స్నేహం చాలు, ఈ డబ్బే మొద్దు అంటూ శిశిర కన్నీరు పెట్టుకుంది. తర్వాత గీత ఆ డ్రెస్ తీసుకుని వెళ్ళిపోయింది. అలా ప్రతిసారి గీత రావటం, గీత కోసం ఏదో ఒక డ్రెస్ డిజైన్ చేసివ్వటం ఇలా జరుగుతూ ఉంది. ఒకరోజు భవానీ ఫ్రెండ్ అయిన శ్వేత, భవానీ, నేను ఫ్యాషన్ షోకి వెళ్తున్నా, నువ్వు వస్తావా? అవునా, వస్తానే. ఎప్పుడు? ఇదిగో ఇప్పుడే, పద అంటూ శ్వేత భవానీని తీసుకుని ఫ్యాషన్ షోకి వెళ్ళింది. అక్కడ గీత శిశిర డిజైన్ చేసి ఇచ్చిన గులాబీ పూల డ్రెస్ వేసుకుని ర్యాంప్ వాక్ చేస్తుంది. అది చూసి వాళ్ళిద్దరూ షాక్ అవుతారు. భవానీ, ఆ డ్రెస్ మన శిశిర కుట్టింది కదా? అవును శ్వేత. అంతేకాదు, సిటీ నుండి ఎప్పుడూ మీ ఊరికొచ్చేది ఈవిడే అని మాట్లాడుకుంటుండగా గీత మైక్ తీసుకుని, నేను ఈ డ్రెస్ డిజైన్ చేయడానికి 1 నెల రోజులు చాలా కష్టపడ్డాను. ఈ గులాబీ పూలు చూసారా, ఇవెప్పుడూ వాడిపోవు అంటూ శిశిర చెప్పిన మాటలే చెప్తుంది. ఆ మాటలు విని వాళ్ళిద్దరూ ఆశ్చర్యపోయారు.
ఆ డ్రెస్ డిజైన్కి గాను గీత బెస్ట్ డిజైనర్ అవార్డుతో పాటు 10 లక్షల బహుమానం కూడా అందుకుంది. అప్పుడు అర్థమైంది వాళ్ళకి. భవానీ పాపం ఆ శిశిర స్నేహం ముసుగులో తనని వాడుకుంటూ తను డిజైన్ చేసిచ్చిన వాటిని గీతే చేసినట్టుగా చెప్పుకుంటూ పెద్ద ఫ్యాషన్ డిజైనర్ అని పేరు తెచ్చుకుంటుంది. ఈ విషయం మనం వెంటనే శిశిరాకి చెప్పాలి అంటూ వాళ్ళిద్దరూ బయలుదేరారు. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవడానికి నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేయండి.